మా ఆవిడ నన్ను ఏనాడు చిన్న మాట కూడా అందరా. నిజంగా అంత మంచి వైఫ్ దొరకడం నీ అదృష్టం రా. అదృష్టం నా బొందా, అది పరమ గయ్యాలరా బాబు. అదేంట్రా ఏ రోజు ఒక చిన్న మాట అన్నదంటాం, మళ్ళీ గయ్యాలి అంటున్నాం. వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్ రా? అంటే తను నన్ను సాధించే అవకాశం ఇవ్వకుండా అది చెప్పినట్టు నేను నడుచుకుంటాను అనమాట. ఎవరు? చెప్పుకో. నువ్వే చెప్పు. నీకు సరిగ్గా సెకండ్ టైం ఇస్తాను. నా పేరు కరెక్ట్గా చెప్పావు అనుకో వదిలేస్తాను. తప్పుగాని చెప్పావో నేను ఇప్పుడే ఇక్కడే రేప్ చేసేస్తాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు కేసీఆర్ కాదు కాదు చంద్రబాబు నాయుడు. నీ రిపోర్ట్లో ఏం మార్పు లేదు. అవునా డాక్టర్? సార్ నేను సిగరెట్ కాల్చడం మానేమని చెప్పాను కదా, మానేసావా లేదా? లేదు డాక్టర్, సిగరెట్లు ఇంకా కాలుస్తూనే ఉన్నాను. సిగరెట్ల బదులు చూవింగ్ గమ్ వాడమని చెప్పాను కదా. అంటే డాక్టర్ చూయింగ్ గమ్ ఎలా కాల్చాలో సరిగ్గా అర్థం కావటం లేదు. లాయర్ గారు, మా ఆయన పరమ నీచ నికృష్టుడు లాయర్ గారు. ఆయనతో ఎలాగైనా నాకు విడాకులు ఇప్పించండి. సారీ అమ్మా, నేను విడాకుల కేసు టేకప్ చేయను. అంటే మొగుడు పిల్లలన్నాక జీవితాంతం కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాపురం చేయాలనే కదా మీ ఉద్దేశం? ఇది కరెక్ట్ కాదు లాయర్ గారు. అమ్మా అంటే అది విడాకుల కేసు నేను టేకప్ చేస్తే మావి నన్ను చింతకాయ పచ్చడి చేసింది అనమాట.